నేటిదిన వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చెయ్యును. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో దేవునితో కలిగినటువంటి అనుబంధం అది ఎంత గొప్పదో ఈ 22వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని రాయబడినటువంటి వాక్య భాగాల్లో ఇక్కడ దావీదు గారు తెలియపరచడం మనం గమనించగలం. మానవ జీవితానికి ఎంత చదువు ఉన్నప్పటికీ, తనకు ఎంతమంది బంధుమిత్రులు రక్తసంబంధికులు ఉన్నప్పటికీ, దేవుడు మన జీవితానికి దీపముగా ఉంటే ఆయన మన చీకటంతటిని అనగా మనల్ని ఆవరించే అనేక సమస్యలను, కష్టాలను ఆయన తొలగించి ఆయన మనకు వెలుగుగా చేస్తారు. అనగా మేలును, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని మనం పొందటానికి మన ప్రభువారు కారణంగా ఉంటారు. దావీదు గారి జీవితంలో తాను ఎదుర్కొన్నటువంటి చేదైనటువంటి అనుభవాలు ఎన్నో అయినను దేవునిని తన జీవితానికి తాను దీపముగా చేసుకున్నాడు గనుక నిశ్చయముగా ప్రభువారు తనకు ఎదురైనటువంటి చీకటి సంబంధమైన అనేక పరిస్థితుల్లో, అంధకార సంబంధమైన అనేక పరిస్థితుల్లో, మరణకరమైనటువంటి అనేక పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభు చేసి ఆయన మరణమును జీవముగాను, నాశనమును అతనికి మేలుగాను ప్రభువారు చేసినటువంటి సంగతులు అతని జీవిత దినాల్లో మనం ఎన్నో చూడగలం. ఆ కారణాన్ని బట్టి 119వ కీర్తన 105వ చరణంలో ఇక్కడ అంటున్నారు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని ఇక్కడ పలుకుటను మనం గమనించగలం. నిజమే, తన జీవితమందు అరణ్యములో గొర్రెలు మేపుకునేటటువంటి దావీదు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించే రాజు అవటానికి గల కారణం, అలానే సౌలుతో తన జీవిత దినాల్లో తాను ఎదుర్కొన్నటువంటి అనేక మరణాపాయాల్లో తప్పింపబట్టడానికి గల కారణం, శత్రువులు తన మీదకి యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని దావీదు గారికి ప్రభు ఇవ్వటానికి గల కారణం, తన కుమారుడైనటువంటి అబ్షాలోము వ్యతిరేకంగా తండ్రిపై తిరుగుబాటు చేసినటువంటి దినాల్లో ఏ విధంగా ప్రభువారు దావీదుకు జయమిచ్చారో, ఇలాంటి అనేక విషయాల్లో తాను పాదాలకు దేవుడు దీపముగాను, తన త్రోవకు ఆయన వెలుగుగా ఉన్నటువంటి కారణమే తన జీవిత దినాల్లో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు అతడు పొందుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనం కలిగి ఉన్నటువంటి జ్ఞానము, తెలివి ఇవేవి కూడా మనకు నిజమైనటువంటి దీపం కాదు. ఆస్తి అంతస్తులు అవి ఎంతమాత్రం కూడా మన అక్కరకు రావు. గనుక దేవునిని మన జీవితానికి దీపముగా, మన చీకటిని వెలుగ్గా చేయగలిగిన దేవుడిగా మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో నిశ్చయముగా మన పాదములకు ఆయన దీపంగాను, మన త్రోవలకు వెలుగుగా ఉంటారు. నిశ్చయముగా ఎందరైతే దేవుని వాక్య ప్రకారంగా తమ జీవిత దినాల్లో ప్రవర్తిస్తారో వారు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని సహాయాన్ని పొందగలరు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆదికాండం 6వ అధ్యాయము 8వ వచనంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అనేటటువంటి మాటను మనం చూస్తాం. కారణం ఏంటంటే 9వ వచనం రాయబడిన ఆఖరి మాటలో అతడు దేవునితో కూడా నడిచినవాడు, అనగా తన జీవితంలో దేవునిని దీపముగా చేసుకునే కారణమే చీకట్లో పాపంలో జీవించేటటువంటి ప్రజల మధ్య ఏమాత్రము అతడు పాపానికి బానిస కాకుండా, లోక సంబంధమైనటువంటి విషయాలలో అతడు జోక్యం చేసుకోకుండా ప్రత్యేకంగా బ్రతికిన కారణమే నాడు జలప్రళయంలో ప్రభువారు రక్షించారు. అలానే దావీదు గారిని కూడా అనేక విషయాలు ప్రభు రక్షించారు. ఇలా మీ జీవిత దినాల్లో కూడా ఇటు కార్యాలు పొందాలని కోరుతున్నారా? అయితే నేడే మనకు ప్రభువారిని దీపముగాను, ఆయన మన చీకటంతటిని వెలుగ్గా చేయగలిగిన దేవుడిగా విశ్వసించండి. ఆయన కట్టి స్థానం ఇచ్చి మహిమపరచండి. ఈ దీవెనలకు నిశ్చయముగా ప్రభు మిమ్మల్ని పాత్రలుగా చేయబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడి మాటల చేత మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్నటువంటి ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింప చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి. ఎటు తోచని పరిస్థితులు ఎందరైతే అంధకారమయమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో
అటు వారందరిలోనికి నీ వెలుగు ప్రకాశించునుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని లేవనెత్తండి. దుఃఖితులను ఆదరించండి. నేడుదైన దీవెనలు మా ప్రియులకు సమస్త విషయాలు అనుగ్రహించి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడే నడిపించునుగాక. ఆమెన్.